నమస్కారం. E6 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొమ్మిది రోజులు దాటినా బండి భగీరథను ఎందుకు పట్టుకోలేదు? కాంగ్రెస్ బీజేపీల మధ్య పొలిటికల్ లూటీ. కరీంనగర్లో హైటెన్షన్. కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో పోలీసుల భారీ సోదాలు. నేను ఒక బానిసలా బతికాను. మీడియా ముందే కన్నీరు పెట్టుకున్న హీరో చేయం రవి. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో అరెస్టుల పర్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు. ఒకవైపు ప్రతిపక్ష నేతలను, జర్నలిస్టులను రాత్రికి రాత్రి అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు బండి భగీరథను మాత్రం 9 రోజులు గడుస్తున్నా ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుపై సోషల్ మీడియా వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ ఎక్కడ తలదాచుకున్నాడు అనేది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కేంద్ర మంత్రి బండి సంజయ్కి మాత్రమే తెలుసని ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘటన జరిగి 9 రోజులు గడుస్తున్నా నేటికి అతన్ని అరెస్ట్ చేయకపోవడం వెనుక పెద్ద రాజకీయ లోటీ అవగాహన ఉందని మండిపడ్డారు. సామాన్యులపై ప్రశ్నించే వారిపై చూపిస్తున్న ప్రతాపం అధికార మిత్రపక్షాల నేతలపై ఎందుకు చూపడం లేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లాబాలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు క్రిషాంక్ మణి, సీనియర్ జర్నలిస్ట్ రేవత్ తో పాటు తమ భూముల కోసం పోరాడుతున్న లగ్జర్ల రైతులను మాత్రం పోలీసులు రాత్రికి రాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. ప్రశ్నించే జర్నలిస్టులను, ప్రతిపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ కేంద్ర మంత్రి కొడుకు విషయంలో మాత్రం చేతులు ముడుచుకుని కూర్చుందని, చట్టాన్ని చుట్టంగా మార్చేసిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వం మరియు పోలీసుల పక్షపాత అరెస్టులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మీరు అరెస్ట్, మేము బండి సాయి భగీరథను 9 రోజులైనా మీరు అరెస్ట్ చేయలేదండి. కానీ మీరు ఈ అరెస్ట్ వ్యవహారంలో కొన్ని ఘోరాలు చేసిండ్రు, అవి నేను చెప్తా. మీరు ఎన్టీవీ రిపోర్టర్ దొంతు రమేష్ను విమానాశ్రయంలో అత్యంత దారుణంగా పట్టుకున్నారు. ఇంకొక 2-3 రిపోర్టర్లను పట్టుకున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ను ఇంటికి పోయి ఎత్తుకొని వచ్చిండ్రు. నల్లబాలు అమ్మతో కలిసి అన్నం తింటుంటే కరీంనగర్లో ఆ ప్లేట్ను తన్ని అన్నం కింద పడేసి గుంజుకుంటూ వచ్చి 16 రోజులు కరీంనగర్ జైల్లో పెట్టిండ్రు. రేవతి అనే ఒక జర్నలిస్టు, తన్వి యాదవ్ అని ఇంకొక అమ్మాయి, వీళ్ళిద్దరిని కూడా రాత్రి 2 గంటలకు అరెస్ట్ చేసి జైలుకు పంపించిండ్రు. వాళ్ళు చెప్పిన నేరం ఏంటి? ప్రభుత్వంలో కరెంటు సరఫరా సరిగా లేదని చెప్తే మీరు వాళ్ళను అరెస్ట్ చేశారు. లగచర్ల రైతులు రాత్రి 2 గంటలకు ఆ ఊరి మీద పడి తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠభరిత పరిణామం చోటు చేసుకుంది. కరీంనగర్లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఫోక్సో కేసులో అరెస్ట్ కాకుండా తప్పించి తిరుగుతున్న ఆయన కుమారుడు బండి భగీరథ్ కోసం పోలీసులు సోదాలు నిర్వహించారు. బండి సంజయ్ ఇల్లే కాకుండా ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏకకాలంలో గాలింపు చర్యలు చేపట్టడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన తీవ్రమైన ఫోక్సో కేసు తెలంగాణలో ముదురుతోంది. బండి భగీరథ్ కరీంనగర్లోని తన తండ్రి నివాసంలోనే దాక్కున్నాడనే ముందస్తు సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు మధ్య రంగంలో దిగారు. ఇల్లంతా అంగుళం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కుటుంబ సభ్యులు, అక్కడి సిబ్బందిని సైతం విచారించారు. ఈ కేసు నమోదైనప్పటి నుంచి గత 9 రోజులుగా బండి భగీరథ్ పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని లొకేషన్లు మారుస్తూ పోలీసుల కళ్లు కప్పుతున్నట్లు సమాచారం. దీంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీస్ శాఖ అతడి కోసం వేటను తీవ్రం చేసింది. ఒక కేంద్ర మంత్రి నివాసంలోని పోలీసులు ఈ స్థాయిలో సోదాలు నిర్వహించడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. నిన్నని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ రెడ్డి బండి సంజయ్లకు మాత్రమే భగీరథ్ ఎక్కడున్నాడో తెలుసంటూ సంచలన ఆరోపణ చేసిన తరుణంలో ఈ రోజు పోలీసులు నేరుగా సంజయ్ నివాసాన్ని దాడి చేయడం గమనార్హం. ఈ తనిఖీల నేపథ్యంలో కరీంనగర్లోని బండి సంజయ్ నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలు భారీగా మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నిందితుడు ఎంతటి వారైనా వదిలేది లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అతను కోసం కూడా ఏదైతే ఉంటారు పోలీసులు ఇప్పటికే ఒకసారి నోటీస్ ఇచ్చినట్టు అతను ఏం చేయాలని సమాధానం పంపించారు. కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తాం అయితే పోలీసులు
పాప పడుకుంది పాప లైట్ వస్తారా కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి వ్యక్తిగత జీవితం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. తన భార్య ఆర్తితో విడాకులు ప్రకటన తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన జయం రవి తనపై జరిగిన దారుణాలు వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తనపై క్షుద్ర పూజలు చేయించారని, దాంతో తానే స్వయంగా రక్తపు వాంతులు చేసుకున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తన 14 ఏళ్ల వైవాహిక జీవితంలో పడిన నరకాన్ని జయం రవి మీడియా వేదికగా బయటపెట్టారు. తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా క్షుద్ర పూజలు చేయించారని జయం రవి ఆరోపించారు. ఆ పూజల ప్రభావం వల్ల తాను తీవ్ర అనారోగ్యానికి గురై రక్తపు వాంతులు కూడా చేసుకున్నారని చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. నా 14 ఏళ్ల వివాహ బంధంలో నేను కేవలం ఒక బానిసలా బతికాను. నేను ఎంతో కష్టపడి సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులన్నింటినీ నా భార్య తన అధీనంలో ఉంచుకుంది. ఇప్పుడు నా పిల్లలకు కూడా నన్ను దూరం చేశారు. నా పిల్లలను నేను ఎలా వదిలిపెట్టగలను, కానీ నన్ను నేను వారి ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు అని రవి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అధికారికంగా విడాకులు వచ్చే వరకు తాను ఇకపై ఏ సినిమాలోనూ నటించనని జయం రవి స్పష్టం చేశారు. తన స్నేహితురాలు కెనీషాను కూడా ఇప్పుడు బయటకు గెంటేశారని ఆవేదన చెందారు. ఇదే క్రమంలో ఒక నటిపై జయం రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. 3 అక్షరాల ఇడ్లీ నటి ఒకరు నా జీవితాన్ని నాశనం చేసింది. ఆమె ఇప్పటికే ఎన్నో కుటుంబాలను కూల్చేసిందంటూ పేరు ప్రస్తావించకుండా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే జయం రవి భార్య, అత్తగారి కుటుంబంపై మరియు తమిళ పరిశ్రమకు చెందిన ఒక నటిపై ఈ స్థాయిలో బహిరంగంగా కన్నీరు పెట్టుకుంటూ ఆరోపణ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. முதல்ல நான் சொல்ல வேண்டியது என்னென்னா, என் படம் இனிமேல் ஸ்க்ரீனில் ரிலீஸ் ஆகாது, என் டைவர்ஸ் கிடைக்கிற வரைக்கும் நான் நடிக்க போகிறது கிடையாது. ஏன்னா என்னால் நடிக்க முடியல. எனக்கு நடந்த அவமானங்கள், தேவையில்லாத அவமானங்கள் என்னால் தாங்க முடியலை. அதனால என் டைவர்ஸ் கிடைக்கிற வரைக்கும், என்னை சீண்டி பார்க்கணும்னு நினைக்கிற வரைக்கும் எல்லாருக்கும் இங்கே தான் இருப்பேன். வாங்க சீண்டி பாருங்கள். இனிமேல் சாது கிடையாது நான். அதனால் என்ன நடக்குதோ பார்த்துக்கலாம். மற்ற விஷயங்கள், என் வேலை விஷயங்கள், அதை எப்படி சரி பண்ணணும் என்னன்றதை நான் பார்த்துப்பேன். இவ்வளோ நாள் என் கூட நின்ன உங்கள் எல்லாருக்கும் ரொம்ப ரொம்ப நன்றி. என்றைக்கு என் டிவோர்ஸ் கிடைக்குதோ, என்றைக்கு என் பர்சனல் லைஃப் சரியாகுதோ, என்றைக்கு இந்த சைபர் புல்லிங் எல்லாம் நிற்குதோ, எல்லாத்தையும் நான் பார்த்துட்டு தான் இருக்கிறேன். எல்லாம் எனக்கு வரும். எனக்குன்னு இருக்கிற ஒரு சில டீம் இருக்காங்க. மற்றவங்கள மாதிரி 25 பேர் கொண்ட குழுவெல்லாம் எனக்கு கிடைக்காது. நான் யாரையும் பர்சனலாக யாரையுமே நான் சொல்லலை. ஏன்னா இது வந்து மற்ற ஹீரோஸையோ இவங்களையோ அவங்களையோ எதுவுமே கிடையாது. சினிமாவுக்கும் இதுக்கும் சம்பந்தமே கிடையாது. இது என்னுடைய பர்சனல் லைஃப். சத்தியம் நிலநாட்டணுன்ற ஒரே காரணத்துக்காக தான் நான் குவைட்டாக இருந்தேன். எல்லாம் வருது. உங்களுக்கு சர்ப்ரைஸ் வெயிட்டிங்ஸ் இல்லதெல்லாம் வெயிட் பண்ணுங்க. கொஞ்சம் எனக்காக பொறுமையாக இருங்க. அதான் ஃபெமினிசம். என்ன நினைச்சிட்டு இருக்கீங்க ஃபெமினிசம்னா? நான் யாரு? நானும் ஃபெமினிஸ்ட் தாங்க. எப்படிங்க என் குடும்பத்தை நான் அகைன்ஸ்டா எப்படிங்க பேசுவேன்? 14 வருஷம் பேசலையே, பொறுத்துக்கிட்டேனே. என் பிள்ளைங்களை பார்க்க விட மாட்டாங்க. என்னோட லைஃப்ஸ் ஹாப்பியஸ்ட் டேன்னு நான் ட்வீட் பண்ண அவனும் நானும் சேர்ந்து டிக் 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 படம் நடிக்கும் போது ஏன் பிள்ளைங்க நான் எப்படிங்க விடுவேன்? கேட்டுதான் இருப்பீங்களா? இப்படிதான் 50 லட்சம் ரூபா தெரியுமா? 2 பேர் ஸ்கூல் ஃபீஸ். எத்தனை வருஷம் நான் கட்டி பார்த்துட்டு இருக்கேன். அவங்களுக்கு நல்ல லைஃப் கிடைக்கணும்னு. குழந்தைங்க பத்தி, என் பாசத்தை பத்தி பேசாதீங்க. உங்க யாருக்கும் எதுவுமே தெரியாது. டெய்லி நைட்டு உட்காந்து அவன் செஸ் கத்துக்கிறான். என் சின்ன பையன் டெய்லி உட்காந்து விளையாடுவான். அவன்கிட்ட தோத்து போவேன் நான். என்ன சொல்றீங்களா? குழந்தைங்க மேல அன்பு இல்லைன்னு பார்க்க விட மாட்டாங்க. போன் கான்ஃபிஸ்கேட் பண்ணி வச்சிருக்காங்க. ஸ்கூலுக்கு பாடி கார்டு அனுப்புறாங்க. என் பசங்க பார்க்கணும் இந்த வீடியோவை. தெரிச்சு தானே ஓடி வந்தேன் நான். அந்த லைஃப் பிடிக்கலன்னு இத்தனை நாள் இருந்தால அப்பெல்லாம் தெரியலையா?
நான் அப்பெல்லாம் பார்த்துக்கல. எவ்வளவு கோடியில வீடு என்ன கேளுங்க போய் வெளியில. ஈசிஆரே சொல்லும். யாருக்காக? எல்லாம் அவங்களுக்காக தான் நான் பண்ணேன். இருக்கும் போது பார்த்துக்க முடியலன்னா ఇల్లాదప్ప మూడిటి ఇరుకను. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ మెట్రోపాలిస్ హోటల్లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ హోటల్లోని 3వ అంతస్తులో ఉన్న వంటగదిలో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న రెస్టారెంట్కి వ్యాపించడంతో అగ్ని ప్రమాద తీవ్రత పెరిగింది. మంటల తీవ్రత వేడి కారణంగా వంటగదిని ఆనుకుని ఉన్న భోజనశాల అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలు మిగిలిన అంతస్తులకు భవనంలోని పక్క భాగాలకు వ్యాపించకుండా నివారించారు. ఈ హోటల్లో బస చేస్తున్న 67 మంది ఈ అగ్ని ప్రమాద ఘటనకు భయాందోళనకు గురికాగా వారిని హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ వెహికల్ బ్రాంటో స్కైలిఫ్ట్ ద్వారా సురక్షితంగా కాపాడినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ ఘాతం మూలంగానే అగ్ని ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. పట్నంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో శనివారం బడిబాట కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు కలిసి పట్నంలోని పలు వార్డులు ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో లభించే నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజన పథకం మరియు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన వంటి వసతులను వివరించారు. 5 సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, బడి వయసు పిల్లలు ఎవరూ బయట ఉండకుండా చూడాలని కోరారు. ఇదే వేదికపై ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి పాఠశాల కీర్తిని చాటిన విద్యార్థులు కట్టికోళ్ల పూజశ్రీ మరియు మాలవత పవిత్రలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు తోటి విద్యార్థులను ఘనంగా అభినందించారు. వారి ప్రతిభ మిగిలిన విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి కూడా కార్పొరేట్ సంస్థలకు దీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధించొచ్చని ఈ విద్యార్థులు నిరూపించారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ మెట్రోపాలిస్ హోటల్లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ హోటల్లోని 3వ అంతస్తులో ఉన్న వంటగదిలో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న రెస్టారెంట్కి వ్యాపించడంతో అగ్ని ప్రమాద తీవ్రత పెరిగింది. మంటల తీవ్రత వేడి కారణంగా వంటగదిని ఆనుకుని ఉన్న భోజనశాల అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను మిగిలిన అంతస్తులకు భవనంలోని పక్క భాగాలకు వ్యాపించకుండా నివారించారు. ఈ హోటల్లో బస చేస్తున్న 67 మంది ఈ అగ్ని ప్రమాద ఘటనకు భయాందోళనకు గురికాగా వారిని హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ వెహికల్ బ్రాంటో స్కైలిఫ్ట్ ద్వారా సురక్షితంగా కాపాడినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ ఘాతం మూలంగానే అగ్ని ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు.
ఈ రోజు 13వ వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్న డీవైఎఫ్ఐ గ్రామ కార్యదర్శి గుండు లింగయ్య సునీత దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి వివాహ వార్షికోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు దాంపత్య జీవితం గడపాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వెంకటేశ్వర్ నగర్ చిత్రయ్య కాలనీ వాసులు ఏ బాలమల్లు, జయప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా వాకింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్టీవీ న్యూస్ సీఈఓ మేడ మల్లేశం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చిత్రయ్య కాలనీ వాసులు, వాకింగ్ ఫ్రెండ్స్ తదితరులు పాల్గొని బాలమల్లుకు, జయప్రకాష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే కూటిలోన చేరిన రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే కూటిలోన చేరిన రోజు, నీలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నీటి రోజు, వసంతాలు పూచే నీటి రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాతులై విరిసిన రోజు, భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ధన్యవాదాలు. మీరందరూ కూడా మమ్మల్ని ఆ ఇద్దరిని ఆశీస్సులు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మా అధ్యక్షుల వారు మాట్లాడుతూ పార్క్ అన్ని రకాలుగా వాస్తవంగా ఈ దానికి కూడా ఏ దానికి కూడా అర్థం చేయాలి సార్. ఆ రోజు ఎప్పుడైతే ఈ చూడటం స్టార్ట్ చేస్తామో ఆ రోజు ఇప్పటి వరకు నిర్విరామంగా జరుగుతున్న కార్యక్రమం ఏదో ఒకటి చిన్నది పెద్ద బాలమల్లి గారికి, మన కృష్ణారావు సార్, మన జయప్రకాష్ సార్ ఫోటో తీసుకున్నాను అటెండ్ పెట్టవయ్యా. అలాగే ఒక చాలా సత్కరించారు నరసింహ సార్ సాధించండి. ఓం నమః శివాయ సార్. అదిగా సార్ इधर सर, इधर सर, हियर कृष्णा सर, कृष्णा हियर. సేమ్ డే సేమ్ టైం. కూడా మరి
బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా అసోసియేషన్ తరఫు నుంచి కూడా. ఇక హైదరాబాద్ నగరం నిర్మాణం చేసేటప్పుడు గురి గురించి ఆయన అనుకున్నాడు. ఈ దేవుడిని ప్రార్థిస్తూ ఈ నగరం పెరుగులో చేపలు పెరిగినట్టుగా పెరగాలి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది నాకు. ఈ వాకర్స్ అసోసియేషన్లో ఫస్ట్ డే బర్త్డే కూడా దేనిదే చేసాము లాస్ట్ ఇయర్. ఆ లాస్ట్ ఇయర్ దగ్గర నుంచి కంటిన్యూ అవుతూ వస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నేను హైదరాబాద్కే ఒక 2 years అయింది వచ్చి, కానీ వచ్చి రావడంతోనే ఈ చిత్తరాయ కాలనీలోనే కిరాయికున్నాను పక్కనే. అప్పటి నుంచి వాకర్స్ అసోసియేషన్లో ఫస్ట్ నాకు శ్రీనివాస గౌడ్ పరిచయం అయి వీళ్ళందరినీ పరిచయం చేసేసి అప్పటి నుండి బాలమల్లు సార్, కృష్ణారెడ్డి సార్ ఇక్కడ ఏదైతే మీటింగ్లు కానీ బర్త్డేలు కానీ ఇంకా వేరే ఇతరత్ర ఈరోజు జరుపుకుంటున్న సోదరులకు నాకంటే పెద్దలు ఇద్దరికి నేను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ, మా డిఆర్టీవీ న్యూస్ వచ్చిన వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇట్లాగే వాళ్ళు 100 సంవత్సరాల వరకు ఇట్లాంటి పుట్టినరోజు జరుపుకుంటూ ఇట్లాగే ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సభకు స్వాగతం. ఈరోజు ఒక స్పెషల్ డే మనకందరికీ. మన మిత్రులు బాలమల్లేష్ గారు, జయప్రకాష్ గారు వారి పుట్టినరోజు మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది మన మధ్య కాలంలో నేను గమనించింది ఏమిటంటే ఒక సత్సంప్రదాయాన్ని నిలబెట్టారు ఈ కాలనీ తరఫున. అంటే మేము వెంకటాపురం అసోసియేషన్లో ఉన్నప్పటికీ వాకర్ అసోసియేషన్లో మేము తిరుగుతున్నాం కాబట్టి అక్కడ ఈ మిత్రులతో ఏర్పడినప్పటి నుంచి మేమందరం కలిసి మాట్లాడుకోవడం మామూలుగా జరగడం జరుగుతుంది. సో అవకాశం దొరికినప్పుడంతా నేను కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇటువంటి సత్సంప్రదాయాన్ని నెలకొల్పినందుకు ఫస్ట్ ఎవరైతే నేను సభకి బాలమల్లేష్ గారు కానివ్వండి, ఎవరైనా జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారంలో మున్సిపల్ ఎంటమాలజీ విభాగం వారి ఆధ్వర్యంలో మచ్చబొల్లారం వార్డు కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెంగ్యూ అనేది చాలా తీవ్రమైన జ్వరమని, దీనివల్ల మనిషి ప్రాణాలు పోయే ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా దోమల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. డెంగ్యూ దోమ నిల్వ ఉన్న మంచినీటిలో పుడుతుందని, కాబట్టి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. వారానికి ఒకసారి పూల కుండీలు, కూలర్లు, కొబ్బరి బొండాలు, టైర్లు, ఇతర వాడి పడేసిన వాటిలో వర్షపు నీరు పడి అందులో దోమ పడుతుందని తెలిపారు. అందుకోసం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం చేపట్టాలని, ప్రతి శుక్రవారం ఇంటి పరిసరాలను శుభ్రం చేయాలని, నిల్వ ఉన్న నీటిని పారవేయాలని తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం చేపట్టిందని, ఇంటికి వచ్చిన సిబ్బందికి సహకరించి తమ వివరాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఈ సత్యనారాయణ, సూపర్వైజర్లు వేలు, రాజు, గణేష్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటి పరిసరాలను దోమల నియంత్రణ నియంత్రణ
అందరికీ నమస్కారం. ఈరోజు మే 16వ తారీఖు. ఈరోజు నేషనల్ డెంగ్యూ ఎరాడికేషన్ డే, డెంగ్యూ నివారణ దినోత్సవం. అందరికీ తెలిసిన వారమే. డెంగ్యూ అనేది చాలా తీవ్రమైన జ్వరం. దీనివల్ల మనిషి ప్రాణం పోయే ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద చాలా దృష్టి పెట్టింది. ముఖ్యంగా డెంగ్యూ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టే బదులు డెంగ్యూ రాకుండా మనం నివారణ చర్య చేపట్టాలా. దాంట్లో ప్రతి సిటిజన్ బాధ్యత ఉంది. ఈ డెంగ్యూ అనేది మంచినీటి దోమ ద్వారా వస్తుంది. అంటే మన ఇళ్ళల్లో పూల కుండీలు, కొబ్బరి బోండాలు, టైర్లు, ఇతరత్ర వాడి పడేసిన వాటిలో వర్షం నీరు పడ్డప్పుడు నిలబడి దాంట్లో ఈ దోమ పుట్టింది. ఈ దోమ పుట్టింది ఆ ఇంటి వాళ్ళని 4 మీటర్ల పరిధి తిరుగుతుంది. కానీ దాన్ని మనం ఏదైతే పూల కుండీలు ఉన్నాయో, కొబ్బరి బోండాలు ఉన్నాయో మనం వాడుకొని పక్క పడేస్తున్నాం. ఈ వస్తువుల్ని మన ఇంట్లో ఉంచుకోకూడదు. దానికోసం ఫ్రైడే డ్రై డే అన్నాం. నెలలో ఉన్న మంచినీళ్ళు ఉంటాయి కాబట్టి ప్రతి ఫ్రైడే రోజు, శుక్రవారం రోజు ఆ వారంలో ఉన్న నీళ్ళన్నీ వంపేయాలి. ఫ్రిడ్జ్లు కానీ, కూలర్లు కానీ, మిగతా పూల కుండీలు కానీ, కొబ్బరి బోండాలు కానీ, చిన్న చిన్న కంటైనర్స్. దీనికోసం మా సిబ్బంది ఎంఎంసీ మల్కాజ్ మున్సిపల్ సిబ్బంది ప్రతి వారం మీ ఇంటికి వస్తున్నారు. యాంటీ లార్వల్ ఆపరేషన్ అంటాం. మీ దగ్గర పూల కుండీలు చెక్ చేస్తారు. మీ ఇంట్లో నీరు నిల్వ ఉంటాయి. చిన్న కొబ్బరి చిప్పలు కానీ, తర్వాత కంచులు కానీ, గ్లాసులు కానీ, దేంట్లైనా నీళ్ళు నిలబడితే వాటిని తీసేస్తారు, మీతో తీపిస్తారు, మీకు అవగాహన కల్పిస్తారు. కాబట్టి వాళ్ళు సహకరించి మీరు ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించి మన ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ, పెద్దలకు కానీ డెంగ్యూ రాకుండా నివారించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం స్టార్ట్ చేసింది. మొన్న 14వ తారీఖు నుంచి మీ ఇంటికి ఎన్యూమరేటర్స్ వస్తున్నారు. వాళ్ళకు సహకరించండి. వాళ్ళ దగ్గర ఐడి కార్డు ఉంటుంది. వాళ్లకు సహకరించి మీ డేటా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నూతనంగా ఎన్నికైన షేక్ మెహబూబ్ కు కాంగ్రెస్ మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ అబీద్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ మెహబూబ్ కు గజమాల వేసి సాల్వతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహమ్మద్ అబీద్ మాట్లాడుతూ టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ తనుగుల జితేందర్రావుకు మైనార్టీ వర్గాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. షేక్ మెహబూబ్ కు సంస్థలో కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ బాబా, షేక్ అజారుద్దీన్, మహమ్మద్ నజీర్, చోటుఖాన్, ఉమర్, సోహెల్, లతీఫ్, మహమ్మద్ ఆసిఫ్, మహమ్మద్ చోటు బషీర్ తదితరులు పాల్గొని షేక్ మెహబూబ్ కు శుభాకాంక్షలు తెలిపారు. क्या हो रे वीडियो लेना है वीडियो कर चल रहा ऑलरेडी अरे था ना को पुकारो था पर सुन अपडेट हुआ उनका हाँ वो पोस्ट आओ 20 साल मराठ वाले हाँ एक फोटो नहीं डाले अब तक मैं सियासत में हूँ बिल्कुल करो कागर नहीं उन लोगों को बिछा दे रात हो जाए तुम इधर 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 कवर को यार कवर हटा दो हाँ ग्लास हटा बस ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.